ఇదండి అన్నంలోకి, చపాతీలోకి, అలాగే రాగి సంగట్లోకి బాగుంటుందండి. అలాగే కరకరలాడుతూ ఎండు చేప అండి, బాగుంటుందండి. నమస్తే అండి. ఈరోజు నేను నోరు గురించే డ్రై ఫిష్ కర్రీ చేస్తున్నానండి. దానిలో కావలసిన పదార్థాలండి: పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇవన్నీ కూడా కడుక్కోవాలి. డ్రై ఫిష్ వేసేసుకుందామండి, నానతాయి కాసేపు. పక్కన పెట్టేసుకొని కూరగాయలన్నీ కడిగేసుకుందామండి. కట్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు గోంగూర ఉలుసుకోవాలి, అలాగే ఎండు చేపలు కడుక్కోవాలి. డ్రై ఫిష్ కడుక్కుందామండి. ఎండు చేపలు కడుక్కోవటం కంప్లీట్ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెష్ గోంగూర తీసుకొని నీట్గా మొత్తం ఒలిసానండి గోంగూర అంతా. ఇప్పుడు కడుక్కోవాలి. గోంగూర కడుక్కుంటున్నానండి. గోంగూర కడుక్కోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం గోంగూర. ఒకసారి కలిదిప్పుకుందామండి గోంగూర. అడుగు నీళ్ళు ఉన్నాయండి, అందుకోసం నేను పోయలేదు. గోంగూర ఉడకటం కంప్లీట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ వేసుకొని డేక్ష తీసి పక్కన పెట్టేసుకుందాం. కళాయి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ 2 గంటలు ఆయిల్ వేస్తున్నానండి. నూనె వేడెక్కిందండి. ఫస్ట్ డ్రై ఫిష్ వేసేసుకుందాం నూనెలో. డ్రై ఫిష్ అయిపోయినాయండి, గిన్నెలో తీసేసుకుందాం. అదే నూనెలో ఉల్లిపాయలు వేసుకుందామండి, అలాగే పచ్చిమిరపకాయలు. నాలుగు రెబ్బలు కరివేపాకు, గరం మసాలా 1 స్పూన్ అండి, కొంచెం పసుపు వేసుకుందామండి 1 స్పూను. సరిపడా వేసుకోవాలండి కారం. ఒకసారి తిప్పుకొని టమాటాలు వేసేసుకోండి. టమాటా మగ్గాలండి, మూత పెట్టేసుకుందాం టమాటా మగ్గే వరకు. గోంగూర రుబ్బుకుందామండి మెత్తగా. కంప్లీట్ అయిపోయిందండి గోంగూర రుబ్బటం. కొద్దిసేపు టమాటాల్లోనే ఉడకాలండి ఎండు చేపలు.
ఎండు చేప కూడా చక్కగా ఉడికిందండి. ఇందులో ఇప్పుడు గోంగూర వేసేసుకుందామండి. టమాటాలో మగ్గింది, గోంగూర వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గాలండి. గోంగూర వేసిన తర్వాత ఆ పులుపు అనేది చేపలోకి పట్టిద్దండి. కొత్తిమీర వేసుకుందామండి. డ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాం. 5 నిమిషాలు ఆగాలండి కొత్తిమీర వేసాక. డ్రై ఫిష్ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అన్నంలోకి, చపాతీలోకి, రాగి సంగట్లోకి, గోంగూర ఎండు చేపల కర్రీ అండి. డ్రై ఫిష్ అండి, చాలా బాగా వచ్చిందండి. గ్రేవీ లాగా డ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, రుచి బాగుందండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను డ్రై ఫిష్ గోంగూర కర్రీ చేశానండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.